రేవంత్ సర్కార్పై టీచర్లు యుద్ధబేరి మోగించనున్నారు. సంకం పూరించబోతున్నారు. 33 సంఘాలు ఏకమై కాంగ్రెస్ సర్కార్పై పోరుబాట పట్టనున్నారు. వచ్చే నెల నుంచి జంగ సైరన్ మోగిస్తామని స్పష్టం చేశారు. సర్కార్పై టీచర్లు జంగ్ సైరన్ మోగించారు. రేవంత్ పాలనతో విసిగిపోయి పోరుబాట పట్టనున్నారు. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. 33 సంఘాలు ఒక్కటై ఉద్యమించేందుకు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ నారాయణగూడ పీఆర్టీయూ-టీఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి, ఎస్టీయూ-టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం సంఘాలు ఐక్య వేదికతో కలిసే అవకాశం ఉంది. ఇక సర్కార్పై సమరమేనని, జేఏసీ ద్వారా ఉమ్మడిగా ఉద్యమాలు చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఇది ఎంప్లాయీస్ జేఏసీకి పోటీ కాలపై జేఏసీగా ఏర్పడ్డామని సదానందం గౌడ్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జేఏసీ జంగ్ సైరన్ మోగించనుంది. ఫిబ్రవరి 5న ఆల్ ఇండియా జాక్టో ఆధ్వర్యంలో నిర్వహించే పార్లమెంట్ మార్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. కార్యక్రమానికి అన్ని సంఘాలు మద్దతు పలికాయి. తర్వాత జేఏసీ మరోసారి సమావేశం నిర్వహించనుంది. ఫిబ్రవరి 10 తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల తీరుపై సమావేశంలో పాల్గొన్న నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 9 పాయింట్ల ఎజెండాను ఇదివరకే సర్కార్ ముందుంచగా టీచర్ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని విస్మరించారని మండిపడ్డారు. ఇక తమ ఉద్యమంతో సర్కార్ కళ్లు తెరిపించాలని నేతలు స్పష్టం చేశారు. 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తోందని, ఆ నిధులు జిల్లాకు కేటాయిస్తే డిస్ట్రిక్ట్ మొత్తం బాగుపడుతుందని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం ఉపాధ్యాయ ఉమ్మడి సర్వీస్ రూల్ రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ కేడర్లు, యాజమాన్యాల్లో పనిచేస్తున్న టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఇక నుంచి సర్కార్ స్కూళ్లు యథావిధిగా నడపాలని స్పష్టం చేశారు. కొత్తగా 5,000కు పైగా ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. కొత్త జిల్లాలకు డీఈఓ, నియోజకవర్గానికి డిప్యూటీ ఈఓ, కొత్త మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలని తేల్చి చెప్పారు. రేషనలైజేషన్ నిబంధనలు సవరించాలని, కొత్త జీవో అమలు చేయాలని కోరారు. టీచర్ల పెండింగ్ బిల్లులు డీఏ వెంటనే విడుదల చేయాలని తేల్చి చెప్పారు. 30 నెలలు గడుస్తున్నప్పటికీ పీఆర్సీ ఊసే లేకపోవడాన్ని ఖండించారు. 2023 జూలై 1 నుంచే మెరుగైన ఫిట్మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని, ఉద్యోగుల వాటాతో ఈహెచ్ఎస్ పథకాన్ని అమలు చేయాలని, నగదు రహిత చికిత్స అందించాలని స్పష్టం చేశారు. జీవో 317 బాధిత టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.